తమ్ముడు వచ్చాడండి ఊరు నుండి. మా మమ్మీ నా కోసం కొన్ని ఐటమ్స్ అనేది పంపించారు. ఇప్పుడు బోనాల పండగ వస్తుంది కదా, సో నా కోసం అని చెప్పి ఒక చీర కూడా పంపించారండి. ఫాలు అది వేసి పంపారు. ఇక బ్లౌజ్ అయితే మమ్మీ స్టిచ్ చేయించలేదు. ఇక బ్లౌజ్ నువ్వే స్టిచ్ చేయించుకో బిడ్డ అని చెప్పి అంటే ఇక సరే మమ్మీ అని చెప్పాను. ఎలా ఉందండి శారీ, బాగుందా? ఇప్పుడు బోనాల ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఈ శారీ కట్టుకో అని చెప్పి పంపారు. అలాగే ఇక మా పండు కూడా కాలేజీకి వెళ్తున్నాడు కదా, వానికి కూడా ఒక బెల్ట్ కొని పంపించారనమాట. అమ్మ వాళ్ళు ఏదైనా చిన్న వస్తువు పంపినా మనకు హ్యాపీనెస్ చాలా ఉంటుంది కదండి. అలాగే నేను ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఫుల్ హెడేక్ ఉంటుందండి. పిల్లలు స్కూల్లో బాగా అరుస్తారు కదా, అప్పుడు నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం పీస్ఫుల్గా అల్లం టీ అనేది పెట్టుకొని తాగుతానండి. నాకు చాలా అలవాటు అది, కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే ఇక మా ఇద్దరు పిల్లలకి అని చెప్పేసి అవి చిప్స్ పంపించారు. నూనెలో వేయించుకొని తింటాం కదా సాంబార్కి అలా. ఆ తర్వాత కొన్ని షుగరు, ఆ తర్వాత ఆశీర్వాద ఆట, ఆ తర్వాత కొన్ని పప్పులు అవి పంపించారండి. ఏదో ఇక వాళ్ళకున్న దాంట్లో పంపించారు. నేను అప్పటికి చెప్పాను మమ్మీతోటి, వద్దు మమ్మీ ఎందుకు ఇవన్నీ అంటే, లేదు బిడ్డ నీకోసం కొన్ని తీసుకున్నాను తీసుకో అని చెప్పి పంపారు. అలాగే మా మమ్మీ నా కోసం చింతపండు పులిహోర పంపారండి. నాకు నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోర బాగా ఇష్టం. మా మమ్మీ చాలా బాగా చేస్తారనమాట. అసలు మా మమ్మీకి చేత కాలేదు, ఫుల్ ఫీవర్ ఉండే. ఇక నా కోసం అని చెప్పి కొంచెం చేసి పంపారండి. నాకు అదే హ్యాపీనెస్ అనిపించింది. అలాగే పుట్నాల పప్పు, గారెల పప్పు, అది కూడా అంటే ఇక్కడ మనకు దొరకదని కాదు, కానీ ఏదో వాళ్ళ తృప్తి కోసం అని చెప్పి శనగపిండి అవి పంపించారండి. అలాగే ఇక స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇక నాకు టైం ఉంటుందో ఉండదో అని చెప్పి పిల్లలకి అటుకుల చుడువ చేసి పంపారు. ఆల్రెడీ నేను నా ఒక షార్ట్ వీడియోలు కూడా పెట్టాను. సమ్మర్ నుండి నేను వచ్చినప్పుడు మా అమ్మ నా కోసం ఇవి చేసి పంపారు అని చెప్పేసి అలాగే చేసి పంపారండి. ఎలా ఉందండి వీడియో? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.